కదండి. ఆహ్, తిరుపతికి సంబంధించింది. స్టూడెంట్సు అండ్ అక్కడున్న లోకల్స్ వాళ్ళది ఇంతకు ముందే చెప్పాను. సో, ఆ ఇష్యూ మీకు తెలుసు. అక్కడ మొదలైంది తప్ప అండ్ వాళ్ళు ఇంతకుముందు ఒక సాక్షి మీడియా ఛానెల్‌లో పనిజేసి, అక్కడ ఒక మానిటైజింగ్ చీఫ్‌గా పనిజేసి, ఒక వ్యవస్థని ఎలాగా మానిటైజ్ చేయొచ్చని ఒక వ్యక్తి తీసుకొచ్చి విద్యార్థిని లైన్‌లో పెట్టారు. ఆ మానిటైజేషన్ ప్రాసెస్‌లో మా నాన్నగారికి తెలియకుండా, ఆయన వరకు చేరనీయకుండా ఎంతోమంది పేదవాళ్ళని ఇబ్బంది పెడుతూ, వసూలు చేసుకుంటూ, క్యాషులు కలెక్ట్ చేసుకుంటూ. సో, ఇది చేస్తున్నారు. ఇది ఏంటి జరుగుతుంది? మీ విజన్ ఇది కాదు గదా! ఇది జరుగుతుంది మీ వరకు వస్తుందా అని నాకు పిల్లలు లోకల్ వాళ్ళు పేపర్లు ఇస్తే, లెటర్లు ఇస్తే నేను ఆ క్వెషన్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా. అండ్ చెప్పాను కదా! మీడియా ఛానెల్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారని. యాహ్! నా మీద నరేటివ్ స్టార్ట్ అంటే చేశారు. ఎన్ని మంత్స్ బ్యాక్ సార్ ఇది? 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచే జరుగుతుంది. సో, ఇదంతా అయ్యి ఫైనల్లీ ఈరోజు అదంతా మీకు తెలిసిన విషయమే. ఫైనల్‌గా పాప బర్త్‌డే ఏప్రిల్ 2న అంటే చాలా చేస్తూనే వస్తున్నారు. నేను యాహ్! పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఈ మధ్య ప్రెస్‌కి కూడా రాట్లా. మొన్న తిరుపతికెళ్ళినప్పుడు దాన్ని నాకైతే గ్యాప్ ఇవ్వట్లేదు వీరు. దాదాపు 30 కేసులేశారు. అన్నీ ఫాల్స్ కేసులు. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క సంబంధం ఉండదు. మీరు ఇంకో అన్నీ ట్రాక్ చేసి చూపిస్తాం. ఈరోజు ఒకటేస్తారు. రేపు ఓకే. ఇది వర్కౌట్ అవ్వలేదా మార్చు అని చెప్పి ఇట్టేస్తారు. మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అన్‌లిమిటెడ్ ఫండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్. సో, ఆబ్వియస్లీ ఏం చేస్తారు? అవే చేస్తున్నారు. ఈరోజు ఎంత దురదృష్టం అంటే కోర్ట్ ఆర్డర్ అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చారండి. యాహ్! ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు బోత్ పార్టీస్ కెన్ స్టే అనేసి. నేను ఆ ఇంట్లో నుంచి వాస్తవం చెప్పాలంటే మాకు ఎవరికి ఉండలేదని అనుకునే మనసు కూడా లేదు అక్కడ. హ్మ్. అండ్ ఆయనకి ఎప్పుడో మెసేజ్ కూడా పెట్టాను. ఐ విల్ షేర్ యూ దట్ మెసేజ్ మీకు. ఓకే సార్. అండ్ ఆ మెసేజ్‌లో క్లియర్‌గా ఆ డేట్ కూడా మీకు మెన్షన్ చేసి పెడతాను. అమ్మ ఆ డేట్ ఇవ్వండి. అది మెసేజ్ ఇవ్వండి. ఆహ్, ఏంటంటే ఐ వాస్ వెరీ క్లియర్. ఎప్పుడు మాకు మీ ఆస్తి వద్దు. మేము ఎప్పుడు కోరుకోలేదు. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా అదే. నేనే కాంట్రిబ్యూట్ చేశాను తప్ప ఫ్యామిలీది. మేము ఏ రోజు మీరు కంపేర్ చేసుకుంటే మా అన్నకి 40 కంపెనీలు ఉంటాయి. నాకు ఏది పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో మా వైఫ్ నేను పెట్టుకొని మేము సొంతంగా చేసుకుందే తప్ప, మేము మా ఇంట్లో వెళ్ళి మాకు డబ్బు ఇవ్వండి, కంపెనీలు పెట్టుకుంటాను. నాన్న మీకు స్కూల్ ఉంది, స్కూల్ చుట్టూరు 10 కంపెనీలు పెట్టేస్తాను. సినిమా ఉంది. ఇప్పుడు నాన్న సినిమా తీస్తే కెమెరాలు వీళ్ళదే. కెమెరా ఇతందే. ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తయారు చేసేవి ఇతందే. ఇంకా కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ఇతందే. ఓకే. మేజర్‌గా గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇతందే. మీరు అప్పుడు చూస్తే 'సన్ ఆఫ్ ఇండియా'కి కూడా 1,25,00,000 మా నాన్నకి చెప్పి ఒక సాంగ్ చేసి ఇచ్చాడు. హ్మ్. 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 అది పవర్ పాయింట్‌లో చేసి ఇచ్చేయచ్చు మనం. అది మనందరికీ తెలుసది. కాకపోతే ఆయన్నెళ్ళి నాన్న ఏ రేంజ్‌లో మోసం చేస్తున్నాడో చూడండి. సో, నాకు ఇవన్నీ చూస్తున్నాను. ఓకే చేసుకుంటున్నారు. దే బోత్ ఆర్ ఫైన్ గదా! నాకెందుకు అని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నా. ఈ క్యాంపస్ ఇష్యూ వచ్చేసరికి ఇవన్నీ చేశారు. సో, చేసి చేయడం గాక నా వైఫ్‌ని లాగారు దీంట్లోకి. యాహ్! అదొక్కటి చేయకుండా ఉండుంటే నేను ఇంత దూరం వచ్చుండనండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అర్థమైందా? వాళ్ళ అమ్మా, నాన్నగారు ఉండుంటే వీళ్ళు ఇలా దారి కూడా చేసుండరు. ఓకే. ఎందుకంటే ఇలాగ ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యత ఉంది. అలాంటప్పుడు ఆ అబ్యూజివ్ నేచర్ తిని మీద కూడా వచ్చి, అది బయటికి వేరేలాగా రిఫ్లెక్ట్ చేసి తిని వల్ల చెడిపోతున్నానంటూ వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నాకు మనసు ఇరిగిపోయింది. అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ మా మీద వాళ్ళే కొట్టారు. వాళ్ళే సీసీటీవీలు దాచిపెట్టారు. అంటే నేను తప్పు నేను ప్రెజెంట్ చేయండి అంటున్నాను నేను. వాళ్ళే దాచిపెట్టారు. వాళ్ళే ఇది చేశారు. అండ్ ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్‌లో నా కూతురు పేరు పెట్టారు వాళ్ళు. యాహ్! ఓకేనా? అది కూడా మనం చూడడం జరిగింది. ఇట్స్ అన్నెసెసరీ. ఎందుకు నా భార్య పేరు, నా కూతురు పేరు అక్కడ నా మనసు విరిగిపోయిందండి. అండ్ ఓకే. నేను నిలబడతాను. నేను తప్పు చేయలేదు. ఆస్తి అడగలేదు. ఎవడికి భయపడాలి నేను? హ్మ్. ఐ డిడ్న్ట్ ఆస్క్. నేనేం చేయలేదు. ఇప్పుడు ఆ ఇంట్లోకి నేను ఇన్ని సంవత్సరాలు కాలేజ్ అయిపోయిన తర్వాత నా సొంతంగా బయటున్నానండి నేను. హ్మ్. నా సొంతంగా పని చేసుకుంటూ బయటున్నా. వీళ్ళకి సినిమాలు చేయాలన్నప్పుడు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేశాను. మన గదా! మన ఇల్లు గదా! అని చేసుకుంటూ వచ్చాను. అండ్ క్యాంపస్‌లో కూడా ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఐ వాస్ కాంట్రిబ్యూటింగ్. అండ్ కాకుండా అక్కడ ఊరి జనాలు ఎవరిని అడిగినా చెప్తారు. చెట్టుని అడిగినా, పుట్టని అడిగి అక్కడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారట. పెద్దోళ్ళు వెళ్ళి అడగండి ఆ చుట్టుపక్కల ఊర్లో. సో, ఒకరిని అడిగి అప్రూవల్స్ గురించి కాదు గానీ, ఇట్ జస్ట్ నాకు బాధేసింది. అండ్ ద వే దే బిహేవియర్ ఇలా చేయడం, ఇలా అటాకులు చేపియడం, మా మనుషుల్ని బెదిరియడం, రాత్రిపూట ఇక్కడ గోడలు దూకి ఇదే ఆఫీస్ బయట. నా ఓకే. కూతురు రేపు బర్త్‌డే అని మేము ఎందుకు గోల అని చెప్పి వెళ్ళిపోయి అమ్మకి కూతురు బర్త్‌డే ముందు ఫోన్ చేసి, మా వాళ్ళందరి ముందు కూర్చొని పెట్టి మా అమ్మ, ఇల్లు నాకొద్దు. నేను ఇన్ని సంవత్సరాలు బయటపడి మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో
నన్ను బ్రెయిన్ వాష్ చేసి విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడు, నాన్నగారు ఒంటరి అయిపోతున్నారు, నువ్వు వచ్చి ఇంకైనా రా, పెళ్ళయింది నీకు, నీకు బిడ్డ పుట్టబోతున్నారు, ఆ పాపకి ఎవరు లేరు, నేను చూసుకుంటాం అని చెప్పి ఇంత ఎమోషనల్గా మెసేజ్లు అన్నీ పెట్టి నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు కన్నా నా భయంగా ఉంది, మా అలవాటు తప్పింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పేరెంట్స్తో ఆ ఇల్లు అట్మాస్ఫియర్ నాకు తెలుసు. నన్ను ఏదైనా ఒక నిన్ను పిల్లల మీదకి వస్తే నాకు భయంగా ఉంది, మాకు అయిపోయింది ఇంకా. ఆ దెబ్బలు ఆ తిట్లు అన్నీ మాతో అయిపోయి మళ్ళీ పిల్లలకి మళ్ళీ నా పిల్లల మీద చెయ్యేసిన అలా ఏదైనా బూత్ మాట అన్నా నేను తట్టుకొనే, నేను ఆ మనోజ్న అనేది నాకు తెలియదు అని చెప్పాను. ఏ రోజైతే అది జరిగిందో, ఏ రోజైతే నేను చూడకూడదని నేను చూశానో ఇరిగిపోయింది. అందుకోసమే సీసీటీవీలు దాచిపెట్టేశారు. మా అమ్మ నలిగిపోతున్నారు మధ్యలో. మా అమ్మని ఇక్కడ సైన్ పెట్టు, అక్కడ సైన్ పెట్టు, గత 3 నెలలు చూసుంటే ఎన్ని సైన్లు పెట్టిందో పాపం తనకే తెలియదు. ఫోన్ చేసి పెట్టమంటున్నారంటే పెట్టే అమ్మ. ఏముంటుంది, మా అమ్మ పేరులో ఉందని విష్ణు పేరు విష్ణు కంపెనీకి రాసుకున్నాడు అంతే. సో ఇప్పుడు నా ఆస్తి పోరాటం అంటే నేను ఒక కేసులు వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. ఐఎమ్ నాట్ దేర్. వాళ్ళు పెయింట్ చేస్తున్నారు తప్ప నేను ప్రూఫ్ ఇస్తాను, నేను అడగలేదని. నేను చేస్తాను. వాళ్ళు ఒక్క ప్రూఫ్ తీసుకురమ్మని. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను. వాళ్ళు నాకు